ఈరోజు మన విశ్లేషణలో ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే బలమైన వ్యక్తిత్వానికి పునాది. అంటే జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే వాటిని తట్టుకుని నిలబడటానికి కావలసిన ఆ లోపలి శక్తి, అది మనకి ఎక్కడనుంచి వస్తుందో చూద్దాం. మనలో చాలా మందికి ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది కదా. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా కొందరు మాత్రం చాలా ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటారు. అసలు వాళ్ళు అలా ఎలా ఉండగలుగుతారు? వాళ్ళ ఆత్మస్థైర్యం వెనుక ఉన్న ఆ రహస్యమేంతో తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. విచిత్రమేంటంటే ఈ పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడో గొప్ప గొప్ప పుస్తకాల్లో కాదు, మనం చిన్నప్పుడు సరదాగా విన్న నీతి కథల్లోనే దాగియున్నాయి. అవును, ఆ కథలు కేవలం కాలక్షేపం కోసం కాదు, అవి మన వ్యక్తిత్వానికి దారి చూపే దీపాల్లాంటివి. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక బలమైన వ్యక్తిత్వాన్ని మనం ఒక పెద్ద, గట్టి భవనంతో పోల్చుకోవచ్చు. ఊహించుకోండి, ఆ భవనం ఎంత గట్టిగా నిలబడాలన్నా దానికి పునావి చాలా ముఖ్యం కదా. అలాగే మన వ్యక్తిత్వానికి కూడా 4 ముఖ్యమైన స్తంభాలున్నాయి. ఆ స్తంభాలే మన జీవితానికి అసలైన ఆధారం. మన ఈ ప్రయాణంలో మొదటి, అత్యంత కీలకమైన స్తంభంతో మొదలుపెట్టదాం. అదే పట్టుదల. ఇది లేకపోతే ఏదీ సాధ్యం కాదు. అసలు పట్టుదల అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మన లోపలుండే ఒక శక్తి. అన్నీ అయిపోయాయి, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపించే ఇంధనం అదే. దీనికి ఒక చిన్న గిజిగాడు పక్షి కథ చాలా మంచి ఉదాహరణ. చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది ఆ పక్షి, కాని దాని పట్టుదల మాత్రం మనకు పెద్ద పాఠమే నేర్పుతుంది. అది ఎంత ఓపికగా ఒక్కో పుల్లను పోగు చేసి తన అందమైన గూడును కట్టుకోవడం మొదలుపెడుతుంది. కాని పాపం, ఒక అల్లరి పిల్లవాడు రోజూ వచ్చి ఆ గూడును పీకి పడేస్తాడు. గిజిగాడు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే ఇలాగే చేస్తాడు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ పక్షి ఏం చేసిందో తెలుసా? అయ్యో, నా గూడు పోయిందని ఏడవలేదు, ఆ పిల్లవాణ్ణి తిట్టుకుంటూ కూర్చోలేదు. ప్రతిసారి అంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువ పట్టుదలతో తనింటిని మళ్లీ కట్టుకోవడం మొదలుపెట్టింది. ఇదే అసలైన పట్టుదలంటే. సో ఈ కథ మనకి చెప్పే నీతి ఒక్కటే: నిజమైన గెలుపు అంటే అసలు ఓడిపోకపోవడం కాదు, ఎన్నిసార్లు కిందపడ్డా అంతకన్నా బలంగా మళ్లీ పైకి లేవడంలోనే ఉంది. పట్టుదల అంటే ఇదే. సరే, పట్టుదల అనేది మనకు ఒంటరిగా పోరాడే శక్తినిస్తుంది. మరి ఆ శక్తికి తోడుగా ఐక్యత కూడా ఉంటే ఇక మనల్ని ఆపేవారే ఉండరు. అదే మన రెండవ స్తంభం. ఐక్యత అంటే యూనిటీ. ఇదొక మ్యాజిక్ లాంటిది. ఒక్క వేలుతో చెయ్యలేని పని 5 వేళ్లు కలిస్తే పిడికిలిగా మారి సులువుగా చేసేస్తుంది కదా. అలాగే మనం కలిసి పనిచేస్తే మన శక్తులు రెట్టింపవుతాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అడవిలోని 3 స్నేహితుల కథ చూద్దాం. ఒక ఉడుత, ఒక గోరింక, ఒక కోడి. అవి 3 కలిసి జీవించాలని నిర్ణయించుకుని పనులను పంచుకున్నాయి. ఉడత వంట చేస్తే గోరింక ఇల్లు శుభ్రం చేసేది, కోడి ఏమో పెరట్లో మొక్కల్ని చూసుకునేది. చూడండి, ఇలా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఏమైందో, వాళ్ల పనులన్నీ చకచకా అయిపోయేవి. దాంతో వాళ్లకి బోలెడంత ఖాళీ సమయం దొరికింది. మరి ఆ ఖాళీ టైంలో వాళ్లేం చేశారో తెలుసా? ఏదో సరదాగా ఆడుకుంటూ గడిపేలేదు. దానికి బదులుగా ఆ 3 కలిసి అడవిలోని మిగతా జంతువుల పిల్లల కోసం ఏకంగా ఒక స్కూల్ కట్టారు. చూసారా, ఐక్యత అనేది కేవలం వాళ్ల జీవితాలనే కాదు, వాళ్ల చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంత మంచి చేసిందో. మనం కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకరి అనుభవాల నుంచి ఒకరం నేర్చుకుంటాం. ఇక్కడే మనం 3వ స్తంభం వస్తుంది. అదే వివేకం. అంటే సరైన సలహాను వినే తెలివి. మన తర్వాతి కథలో చింటూ, పింటూ అనే 2 ముద్దుల మేకపిల్లలున్నాయి. అవి తమ తల్లి చెప్పిన ఏ మాటని జవదాటేవి కావు, చాలా శ్రద్ధగా వినేవి. వాళ్లమ్మ వాటికి ఒక సింపుల్ రూల్ చెప్పింది: దారిలో ఎవరైనా తెలియని వాళ్లు కనిపిస్తే వాళ్లు ఏదిచ్చినా అస్సలు తీసుకోకండి. ఇది చాలా సింపుల్ సలహానే, కాని ఎంతో ముఖ్యమైనది. ఒకరోజు ఒక జిత్తులమారి తోడేలు వాటి దగ్గరికి వచ్చి రుచికరమైన స్వీట్స్ ఇచ్చి ఆశపెట్టింది. కాని వెంటనే చింటూ, పింటూలకు వాళ్లమ్మ మాట గుర్తొచ్చింది. చాలా మర్యాదగా వద్దు అని చెప్పేశాయి. చూశారా, ఆ చిన్న సలహా పాటించడం వల్ల
అవి ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాయో. అందుకే అంటారు, పెద్దల మాట చద్ది అన్నం మూట అని. వాళ్ల సలహా మనకు ఒక కవచంలా పనిచేస్తుంది. మనం చూడలేని, ఊహించలేని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతుంది. పెద్దల సలహా మనకు సరైన దారి చూపిస్తుంది. మరి ఆ దారిలో నడవాలంటే కావలసింది నిజాయితీ. ఇదే మన చివరి, బహుశా అన్నిటికన్నా విలువైన స్తంభం. ఒక పేద రైతును ఊహించుకోండి. ఒంటిమీద చిరిగిన బట్టలు, కడుపులో ఆకలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అతనికి దారిలో బంగారు నాణ్యాలతో నిండిన ఒక కుండ దొరికింది. ఇది నిజంగా అతని వ్యక్తిత్వానికి పెట్టిన ఒక పెద్ద పరీక్ష. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ బంగారం తీసుకుంటే అతని కష్టాలన్నీ తీరిపోతాయి. కాని అతను అలా అనుకోలేదు. ఒక్క క్షణం కూడా అతని మనసులో చెడు ఆలోచన రాలేదు. ఆ డబ్బు తనది కాదు అనుకున్నాడు. వెంటనే ఆ కుండను తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్లాడు. అతని నిజాయితీ చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆ బంగారు కొండను తానే అక్కడ పెట్టించానని, రాజ్యంలో అత్యంత నిజాయితీపరుడు ఎవరా అని పరీక్షించడానికే అలా చేశానని చెప్పారు. రైతు నిజాయితీకి మెచ్చి అతని ఏకంగా రాజ్య కోశాధికారిని చేశారు. అంటే రాజ్యంలో అత్యంత నమ్మకమైన పదవిని కట్టబెట్టారు. ఈ కథ ఏం చెబుతోంది? నిజమైన సంపద బంగారం కాదు, మన నిజాయితీ. అది మనకు ఏ బంగారమూ కొనలేని గౌరవాన్ని, నమ్మకాన్ని తెచ్చిపెడుతుంది. సరే, ఇప్పుడు ఈ 4 స్తంభాలు కలిసి ఒక సార్థకమైన జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో చూద్దాం. ఇప్పటిదాకా మనం వ్యక్తిత్వాన్ని నిర్మించే ఆ 4 బలమైన స్తంభాల గురించి తెలుసుకున్నాం. గిజిగాడు పక్షి పట్టుదల నేర్పింది, ఉడుత స్నేహితులు ఐక్యత, బలాన్ని చూపించారు, మేకపిల్లలు వివేకం యొక్క ప్రాముఖ్యతను వివరించాయి, ఇక రైతేమో నిజాయితీకి మించిన నిధి లేదని నిరూపించాడు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఈ 4 గుణాలు వేర్వేరు కాదు. ఇవి జీవితం అనే రథానికి ఉండే 4 చక్రాలలాంటివి. పట్టుదల, ఐక్యత, వివేకం, నిజాయితీ. ఈ 4 సరిగ్గా కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన జీవితమనే బండి ముందుకు సాఫీగా సాగుతుంది. సరే, ఇప్పుడు చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ 4 స్తంభాలలో ఈరోజు మనం దేనిని మరింత బలోపేతం చేసుకుందాం? ఓటమిని అంగీకరించని పట్టుదలనా? అందరితో కలిసి పనిచేసే ఐక్యతనా? అనుభవం నుంచి నేర్చుకునే వివేకమా? లేక మనల్ని అందరికన్నా ఉన్నతంగా నిలబెట్టే నిజాయితీనా? ఎంపిక ఏదైనా సరే, ఆ దిశగా మనం వేసే ఒక చిన్న అడుగే రేపటి మన బలమైన వ్యక్తిత్వానికి పునాది అవుతుంది.